హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత బ్లాగ్స్. ఈరోజు ఒక డిఫరెంట్ రెసిపీ బేబీకార్న్ మసాలా. అది చాలా ఈజీ అండ్ టేస్టీగా రెడీ చేసుకునే ఫాస్ట్గా క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట. సో మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలండి. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే సో దట్ నాకు ఫర్దర్గా వేరే వాళ్ళు చూస్తారు. సో దట్ నేను ఇంకా డిఫరెంట్ రెసిపీస్ అండ్ డిఫరెంట్ టాపిక్స్తో మీ ముందుకి వస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బేబీకార్న్, ఆనియన్, టమాటో ప్యూరీ, క్యాష్యూ పేస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మిర్చి పౌడర్, కొరియాండర్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, జీరా పౌడర్, గరం మసాలా, నెక్స్ట్ దాల్చిని చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాయచీ అండ్ మిరియాలు. ఇవన్నీ స్పైసెస్ తీసుకొని పక్కన రెడీ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఒక ½ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బేబీకార్న్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవి చాలా ఒక 60% బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా తీసి ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అన్ని స్పైసెస్ లైక్ బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాయచీ అండ్ మిరియాలు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చాలాసేపు దీన్ని ఫ్రై చేయొద్దు. జస్ట్ ఒక 1 minute అది ఎక్కువ ఫ్రై చేస్తే దాని స్పైసెస్కున్న ఫ్లేవర్ అంతా పోతుంది. దాని తర్వాత ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి, లైక్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత టమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. మంచిగా ఈ పచ్చి వాసన పోవాలి. మీకు కావాలి అంటే మీరు బాయిల్డ్ టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత సాల్ట్, నెక్స్ట్ మిర్చి పౌడర్ యాడ్ చేసి ఇది కూడా ఒక 1 minute ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మీకు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఆయిల్ ఉంది అంటే పర్లేదు. నెక్స్ట్ గరం మసాలా, జీరా పౌడర్, నెక్స్ట్ కొరియాండర్ పౌడర్. అన్ని మెజర్మెంట్స్ అన్నీ నేను మీకు నోట్ చేశాను సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసేసి బేబీకార్న్ అనేది బాయిల్డ్ బేబీకార్న్ యాడ్ చేయాలి. యాడ్ చేసి మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలి అంటే ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు, దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. బాయిల్ అయ్యే వరకు చూసుకోవాలి. సో మనకి ఎలా తెలుస్తుంది ఇది బాయిల్ అయిందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవాలి. ఇది ఇలా అయిపోయింది అంటే అది ఆ కర్రీ కంప్లీట్ అయిపోయినట్టు. సో ఈ కంప్లీట్ అయిపోయిన సిచ్యువేషన్లో మనం క్యాష్యూ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇది ఆథెంటిక్ టేస్ట్ వస్తుందన్నమాట. మీకు క్యాష్యూ పేస్ట్ వద్దు అంటే ఇక్కడ కర్డ్ కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్. సో అది వేసుకొని జస్ట్ ఒక 30 to 40 seconds ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే బేబీకార్న్ మసాలా కర్రీ రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్తే సో దట్ నేను ఫర్దర్గా ఇంకా డిఫరెంట్ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.